అందరూ సపోర్ట్ ఉండాలమ్మా సార్. ఏడు పీటీ మాస్టరా రజనీ జరగాలి కదా. అందరూ సపోర్ట్ ఉండాలమ్మా. తప్పకుండా సార్ చెప్పేయచ్చా సుబ్రహ్మణ్యం పైన లోపల ఉన్నారా చాక్లెట్ చాక్లెట్ అభివృద్ధి ప్రధాని పొంగూరు నారాయణ గారి నాయకత్వం. అభివృద్ధి ప్రధాని పొంగూరు నారాయణ గారి నాయకత్వం. ఈరోజు నెల్లూరులో 3వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం. అయితే ఇంతవరకు తిరిగిన దాంట్లో దాదాపు ఒక 10 మంది సార్ మాకు ఇల్లు లేదు, మీరు రాగానే ఇల్లు ఉంది. ఆ 10 మందిలో కూడా 5 మంది అయితే ఆ రోజు మీరు టిట్కో హౌస్ ఇచ్చారు, మాకు ఇచ్చారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది. 43,000 ఇల్లు శాంక్షన్ చేసి కట్టి 5 సంవత్సరాలు అయింది కానీ ఇంకా అవస్థని హ్యాండ్ ఓవర్ చేయలేదంటే నిజంగా దారుణం. మా మీద ఉండొచ్చు కోపం వైఎస్ఆర్సీపీకి, కానీ ప్రజల మీద ఎందుకంటే కోపం? అంటే ఆ ఇల్లు ఇచ్చేస్తే మాకు మంచి పేరు వస్తుందని అది రాజకీయం కాదు. ప్రజా సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు తీర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అలాంటి బాధ్యతను మర్చి 43,000 ఇళ్ళు 2,260 కోట్లతో ఖర్చు పెట్టాము. ఆ ఖర్చు ఎవరిది? డబ్బులు ఎవరి? ప్రజలదే. ప్రజలు ట్యాక్సుల ద్వారా కడితే దాని ద్వారా కొంత సంక్షేమాన్ని చేసే దాంట్లో ఆ ఇల్లు కట్టాము. అది ప్రజల సొమ్మే. ఆ ప్రజల సొమ్ముని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వటానికి 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఒక 400-500 ఇచ్చి ఇది చాలా తప్పు. అది స్వపరిపాలన కాదు. ప్రజలకి ఒక పక్క సంక్షేమాలు చేయాలి, రెండో పక్క డెవలప్ చేయాలి. 5,000 ఇళ్ళు, 43,000 ఇళ్ళు 2,600 కోట్లతో ఖర్చు పెట్టాం. కాబట్టి ఒకటేనండి, నెల్లూరు ప్రజలందరికీ నోటి చెప్తున్నాను, ప్రభుత్వం రాగానే ఫస్ట్ నా ప్రయారిటీ టిట్కో హౌస్ హ్యాండ్ ఓవర్ చేయటం. 2014 నుంచి 19 దాకా ఏదైతే నేను టేకప్ చేసి నెల్లూరు నగరానికి 43,000 హౌసెస్ శాంక్షన్ చేశామో ఆ హౌసెస్ని రాగానే ఇస్తాను. ఒకవేళ ఇంకా కావాల్సి ఉంటే ఇంకొక 10,000, 20,000 కూడా శాంక్షన్ చేసి నెల్లూరులో ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు చేయటమే మా కళ. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కళ. ఖచ్చితంగా చేస్తామని నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నారు. అదేవిధంగా రెండవది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నెల్లూరులో ఎక్కడికి పోయినా సాయంకాలం 6 అయితే చీకటి పడంగానే దోమలు అంటున్నారు. దోమలు భరించలేకపోతున్నాం సార్, దోమలు భరించలేదు. నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి 90% ఖర్చు పెట్టి నెల్లూరు నగరం మొత్తం అండర్ గ్రౌండ్ లైన్స్ వేసేస్తున్నాం. జస్ట్ ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి. బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటర్ని దానికి కనెక్షన్ ఇస్తే ఆ యొక్క చివరి కెనాల్స్ వాటిల్లో నీళ్ళు ఉండవు. ఎప్పుడైతే నీళ్ళు ఉండవో దోమలు రావు. చిన్న లాజిక్. అట్లాంటి దానికి 90% 550 కోట్లు తెచ్చి ఖర్చు పెడితే దాన్ని అసలు వదిలేశారు. అంటే నిజంగా అది కానీ అయింటే ఈరోజు నెల్లూరు నగరం దోమలు లేని నగరం అయింది. ఆ పేరు మాకు వస్తుందని ప్రజల మీద కక్ష పెట్టుకొని చేయలేము. అది తప్పు. అదేవిధంగా స్వచ్ఛమైన నీరు ఇవ్వాలా, 365 ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లు తీసుకుపెట్టి లైన్స్ వేసాం. ఇంటింటికి వచ్చిన్నాయి. మా గవర్నమెంట్లోనే ఉన్నప్పుడే 3 డివిజన్లకు ఇచ్చేసాను నేను కనెక్షన్. ఎక్కడికి పోయినా సార్ మీరు వేసిన బ్లూ లైన్ మా ఇంటి దాకా వచ్చింది, కొద్దిగా ఇంటికి కనెక్షన్ ఇప్పించింది రాగానే. ప్రజలు ఏం చేశారంటే 550 కోట్లు ఆ డబ్బు వాళ్ళదే.
అండర్ గ్రౌండ్ రైజ్ ఖర్చు పెట్టింది 500 కోట్లు వాడితే ప్రజల సొమ్ముని ప్రజలకు ఉపయోగించాలి కానీ ప్రభుత్వాల మీద పార్టీల మీద కక్షతో చేయడం తప్పు.